పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావడంతో జనసేన నాయకులు పవన్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ పద్మప్రియ థియేటర్ వద్ద జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావడంతో థియేటర్ వద్ద భారీ కేక్ ను కట్ చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ నటించి విడుదలైన తొలి చిత్రం హరిహర వీరమల్లు చిత్రం విజయం కావడం చాలా ఆనందంగా ఉందని, తమ అభిమాన నటుడు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏ నాయకుడు కూడా నా చరిత్రలో ఏ నాయకుడు కూడా అలాగా ఎలక్షన్ అయిన తర్వాత, ఎందుకంటే ప్రమాదం ఉంటది, ఏదో డెత్ ఉంటది అని చెప్పేసి భయపడి నాయకులు ఇప్పుడు కూడా కారులో తిరుగుతారు. ఎలక్షన్ అయ్యాక ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిత్యం కోయిల గుడిసెల్లో తిరుగుతూ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ వాళ్ళ కష్టసుఖాలు చూస్తూ వాళ్ళు వెళ్ళే గుడిసెలకి రోడ్లు ఎత్తూ వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి నాయకులు మళ్ళీ మనకి దొరకడని అనుకోవాలి. అది కాకుండా ఆయన తీసుకున్న శాఖ కూడా పంచాయతీ శాఖ అంటేనే చాలా బరువైన విలువైన దాన్ని పదవి. ఎందుకంటే రైతులు కానీ, ఆ ఊళ్ళో పల్లెటూరులో రోడ్లు కానీ, ఆ పల్లెటూరు అభివృద్ధులు కానీ, కాలువల అభివృద్ధులు కానీ, పంట కాలువల అభివృద్ధులు కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి పంచాయతీ శాఖ అంటే. ఆ పంచాయతీ శాఖ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఇంత కార్యక్రమం చేసుకుని వస్తున్నాయంటే మహానుభావుడు ఇవాళ నిజంగా ఏదో సినిమాలో ఒక స్టోరీ ఉంది, పూర్వం స్టోరీ ఏంటంటే అది కోహిన వజ్రం అని అంటారు. అదే కోహిన వజ్రం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్ కి ఇవాళ తయారవడం జరిగింది. ఈ పవన్ కళ్యాణ్ గారు నిజంగా శిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పేసి ఈ సమూహంగా చెప్పుకుంటూ ఇవాళ కుటుంబ సభ్యులతో అందరితోని కూడా నా అన్నంతా ఉండి, నా కష్టకాలంలో ఉండి నాతో ఉండి కుటుంబ సభ్యులతో ఇవాళ సినిమా చూసి గడిపానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఆయుష్లు కూడా అన్ని పోసుకుని ఆయన ఈ ప్రజల్లో నిచ్చి ఉండి జనసేన పార్టీ కాకినాడ కూడా రెబరెబలాడుతుందని, ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఏ మూలకి వెళ్ళినా కూడా జనసేన పార్టీ అని చెప్పుకోవాలని చెప్పేసి కాకినాడలో చెప్పుకోవాలని నా కోరిక తీర్చుకుంటూ ఇవాళ అధికార పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తూ మా అందరికీ కూడా జనం ధన్యం అవుతుందని చెప్పేసి కోరుకుంటూ